శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9881559967. మీ జీవితం అంధకారంలోకి వెళ్లిపోబోతుంది. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. లేకుంటే కలిగే నష్టాన్ని పూరించడం ఎవ్వరి తరమూ కాదు. కష్టమే కాదు, నష్టమే కాదు, మీ మనసు ఇక అలసిపోతుంది. అయితే ఏం జరగబోతుందనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే గనక మీ వల్ల మీ ఇరువురికి కూడా నష్టం జరగబోతుంది. అంటే మీకు అలాగే మీ ఎదుటి వారికి కూడా నష్టం జరుగుతుంది. మీ వల్ల నష్టం కలగబోతున్న వారు ఎవరు, ఏం జరగబోతుంది, ఇరువురికి ఏ విధమైన నష్టం కలగబోతుంది అనేది తెలుసుకుందాము. మీరు చాలా మంచి మనసుతోనే ఆలోచిస్తారు. ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటారు. వారి ఆపద వీరి ఆపదగానే భావిస్తారు. ఎన్నో సద్గుణాలు ఉన్న ఒక అవలక్షణం మనోచాంచల్యం. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేసే తత్వం. ముందుగా మాట ఇచ్చి తర్వాత పర్యవసానాలు ఆలోచించే తత్వం. అప్పుడు ఆ మాటను మార్చేస్తారు. ఈ యొక్క తత్వం రీత్యా మీకు ఎదుటి వారి రీత్యా కష్టం నష్టం కలగబోతుంది. ఇక ఈ యొక్క నష్టాన్ని పూడ్చడం మీ వంతు అస్సలు కాదండి. ఎంత కష్టపడినా సరే మీ తరం కాదు. మాట ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త. స్నేహితులకైనా, సన్నిహితులకైనా, కుటుంబీకులకైనా, ఆఖరికి భాగస్వామికి అయినా సరే మీ మాటను వేదంగా భావించేవారు ఉన్నారు. ఏది చెబితే అది ఆలకించేవారు మీ మీదే నమ్మకం పెట్టుకుంటారు. వారు మిమ్మల్ని కష్టం నుండి బయటపడేస్తారనో, లేదా కష్టం రాకుండా మిమ్మల్ని కాపాడుతారనో మీ మీద ఆ భారం వేస్తారు. వారి యొక్క ఆపద మీకు తెలియచేస్తారు. కానీ మీరు చేయలేని సాయం, మీ వల్ల కాని సహాయం చేస్తామంటూ మీరు బదులు ఇస్తే మీరు అపనిందల పాలవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎదుటి వారికి కూడా కష్టం కలుగుతుంది. కావున ఇలా జరుగుతుంది. నిలబెట్టుకోలేని వాగ్దానం ఇవ్వడం మీకు అస్సలు మంచిది కాదు. ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేకపోతే మీ జీవితం అంధకారంలోకి వెళ్లిపోతుంది. ఎంత సంపాదించినా, ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ఈ రోజున దూది పింజలాగా కనిపిస్తుంది. ఈ యొక్క కష్టం కలగకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. మీ పేరు ప్రతిష్టల విషయమైనా, మీ నుంచి వారు పొందాల్సిన మంచి సహాయమైనా సరే, ఏదైనా ఇతర రూపంలో అయినా సరే ఈ రోజున మీరు ఎటువంటి మాటలు జారవద్దు. ఒకవేళ అలా జారితే ఇక అంతే సంగతులు. ఒక దెబ్బ కొట్టినా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాట ఇస్తే మాత్రం అస్సలు వెనక్కి తీసుకోలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎంత మొహమాట పడే పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి కన్ఫ్యూజన్లో మీరు ఉన్నా సరే మౌనం వహించండి. ఇది మీకు శ్రీరామ రక్ష అవుతుంది. అలా కాకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే గనక మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఈ రోజు ఇద్దరికి, మీకు ఇరువురికి కూడాను నష్టం కలుగుతుంది. మీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. వారికి రావాల్సినవి రాకుండా ఆగిపోతాయి. మీ మాట వల్ల వారికి ఆపద ఇంకాస్త పెద్దది అయిపోతుంది. కావున అప్రమత్తంగా ఉండండి. శక్తివంతమైన, ప్రభావవంతమైన మీ మాటలతో ఎదుటి వారికి కష్టం కలిగించొచ్చు, నొప్పించొచ్చు. మిగిలిన అంశాల్లో కూడా అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు ముందుగానే చేసేయండి. ప్రభుత్వ పనులు స్నేహితుల సహకారంతో పరిష్కరిస్తారు. యువత కెరియర్పై దృష్టి పెడతారు. విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు. అనునిత్యం సుబ్రహ్మణ్య